ఇంత రాత్రి వేళ పడుకోకుండా ఇక్కడే తిరుగుతున్నావేంటమ్మా? అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించి అమ్మా? అయ్యో, నిన్న గీత చేసిన పనికి వదిన భయపడినట్టుంది. ఇప్పుడు ఆ విషయం వదిన వాళ్ళకి చెప్తే అందరికీ అంజలి పైన అనుమానం రావచ్చు. ఇప్పుడు ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలి? అడుగుతుంటే అలా బొమ్మలా నుంచున్నావేంటే? అసలేం జరిగిందో చెప్పు. అబ్బా కాంతం, కోడలు కంగారు పడుతోంది, చూస్తూనే ఉన్నావు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పెడతావు? మీరొకళ్ళు మధ్యలో. అదంతా ఒకప్పుడండి. నా పెద్ద కోడలంటే నాకిప్పుడు ప్రాణం. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరేమన్నా నేను ఊరుకోను. అబ్బో, చూసావమ్మా మీ అత్తగారికి నీ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో. ఇంకా భయపడ్డం దేనికమ్మా? ధైర్యంగా విషయం ఏమిటో చెప్పు. ఏముంది నాన్న, వదిన ఇక్కడ వారం రోజులుంటే సిటీలో వారం రోజులు ఉంటుంది కదా, అంతే. అలా ప్లేసెస్ మారడం వల్ల తనకి సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకుంటా. అవును మావయ్య, అర్జున్ చెప్పింది నిజమే. ప్లేస్ మారడం వల్ల నిద్ర రావటం లేదు. అయ్యో, నా వల్ల నా కోడలికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? కనీసం కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతుంది పాపం. నిద్ర రాకపోవడం అనేది అదేదో పెద్ద సమస్య అయినట్టు అంత ఓవర్ యాక్షన్ చేస్తావేమిటి? నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. అమ్మా హేమ, ఇలా తిరిగితే కాళ్ళు నొప్పులు వస్తాయి గాని నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకోమ్మా. అత్తయ్య అత్తయ్య, ఏంటమ్మా? ఒక పని చేద్దామా? మనందరం కలిసి మేడ మీద పడుకుందామా? మేడ పైన? ఒకసారి జరుగు. నీకు బెడ్రూమ్ లో నిద్ర రావట్లేదని చెప్పి అందరిని మేడ మీదకి రమ్మంటావా? అదేం కుదరదు. ఎవరు బెడ్రూమ్ లో పడుకోవాల్సిందే. రేయ్, కోడల పిల్ల అంత మంచి సలహా ఇస్తుంటే కాదంటావేమిట్రా? అదేమన్నా సలహానా నాన్న? దీనికి సపోర్ట్ చేస్తున్నావు? లేదురా, కోడలు చెప్పింది కూడా నాకు నచ్చింది. ఆరు బయట వెన్నెల్లో మడత మంచం వేసుకుని పడుకుంటే ఆహా, ఆ ఆనందమే వేర్రా. మీకోసం మడత మంచాన్ని ఎక్కడి నుండి తీసుకురావాలండి? అబ్బా, మడత మంచం లేకపోతే ఏమిటి? వెన్నెలుంది కదా, అది చాలు. ఇదిగో, అందరం కలిసి మనం పైనే పడుకుందాం. ఏరా? కర్మ. చాలా మంచి ఆలోచన మావయ్య. మీరందరూ కలిసి పైకెళ్ళండి, మేము ఇంట్లో పడుకుంటాం. అదేంటమ్మాయి, అందరం కలిసి పైన పడుకుందాం అనుకుంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో పడుకుంటానంటావు? నేనొక్కదాన్నని మీతో చెప్పానా? మరి నాతో పాటు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమంటారండి? అవునమ్మా, నేను అంజలి ఇంట్లోనే పడుకుంటాం. మీరెళ్ళి పైన పడుకోండి. అదేంటి అర్జున్ అలా అంటావు? అందరం కలిసి మేడ పైన పడుకుంటే మీరు మాత్రం ఇంట్లో పడుకుంటే ఎలా? సరదాగా ఉంటుంది. మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా. ఆరు బయట పడుకోవడం మీకు సరదాగా ఉంటుందేమో, మాకు కాదు. మాకు ఇంట్లో పడుకుంటేనే ఆనందంగా ఉంటుంది. మరికొద్ది క్షణాల్లో ఈ ఇంటి పెద్ద కోడలు గ్యాస్ సిలిండర్ పేలి చచ్చిపోబోతుంది. వదినా, వదినా, వదినా ఏం చేయొచ్చును? ఆపు వదినా. వదినా, నువ్వేం చేయొచ్చునో నీకైనా అర్థమవుతుందా? పూజ, అది ఏదో ఆలోచనలో ఉంది. వామ్మో వామ్మో వామ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లంతా వాసన వస్తుంది, గ్యాస్ లీక్ అవుతుంది. మీకేం అర్థం కావట్లేదా? ఒసే పూజ, వెళ్ళి ఆ తలుపుల కిటికీని ఓపెన్ చేయి. ఒసే హేమా, బెడ్రూమ్ లో ఉన్న నాకే గ్యాస్ వాసన వచ్చింది. అలాంటిది నువ్వు ఇక్కడే ఉన్నావు, నీకేం వాసన రావట్లేదా?
ఆ? ఏం జరిగిందో అర్థం కాలేదు అత్తయ్య. ఏదో ఆలోచనలో ఉండి అర్థం కాకపోవటం ఏదో వదినా. అగ్గిపెట్టె కూడా వెలిగించడానికి ప్రయత్నించింది కదా, కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? అయినా అంతలా ఏం ఆలోచిస్తున్నావే? అది అత్తయ్య, ఈ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులే నా ఆలోచనలు. రాత్రి జరిగిందంతా. ఏంటి హేమ ఇదంతా? నాకు సహాయం చేయడానికి వచ్చి నువ్వు ప్రాణాల మీద తెచ్చుకున్నావేంటే? నిజంగా ఇలా ఎందుకు చేశానో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఆ ఆలోచనలే. సర్లే సర్లే, నువ్వు ఇంకేం మాట్లాడుకు, వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓసే పూజ, వదింది బెడ్రూమ్ లో తీసుకెళ్ళు. అలాగే మాత. పో. రా వదినా. అసలు ఏమైంది దీనికి? ఈ ఇంటికి రాగానే ఇది కూడా ఇలా తయారైందేంటి? అసలు గ్యాస్ ఇంత లీక్ అవుతున్నా దీనికి ఎందుకు తెలియలేదు? మళ్ళీ తప్పించుకున్నావే, ఎక్కడికి పోతావ్? నిన్ను వదిలిపెట్టను. మీరేం కంగారు పడకండి, నాకేం కాలేదు. అంత పెద్ద ప్రమాదం తప్పితే కంగారు పడుకుంటే ఎలా ఉంటాను? అసలు అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు? ఆ టైంలో ఏమవుతుందో నాకే తెలియట్లేదండి. అంతా విచిత్రంగా ఉంది. రాత్రి నీకు తెలియకుండానే బిల్డింగ్ మీద దూకిపోయావు. ఇప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నా తెలియకుండా స్టవ్ వెలిగించే ప్రయత్నం చేసావు. అసలు ఏమైంది హేమ నీకు? మీరు చెప్తుంటే నాకు ఒక అనుమానం వస్తుందండి. ఆ, ఏంటది? మొన్న రాత్రి మన బెడ్రూమ్లో ఏదో ఆకారం ఉందని చెప్పాను కదండి. అవును. అప్పటినుంచే నాకు ఇలా అవుతుందండి. నాకెందుకో ఈ ఇంట్లో దయ్యం ఉందని అనుమానంగా ఉందండి. ఆ రోజు నువ్వు ఏం చూసి ఏమనుకున్నావు? అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. అయ్యో లేదండి, నేను చెప్పేది నిజం. ఆ రోజు నాకేదో ఆకారం కనిపించింది. నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ రోజు మన ఇంటికి స్వామీజీ గారు వచ్చారు కదా, దెయ్యం ఉంటే ఆయన తెలిసిపోయేది కదా. మీరు చెప్పేది నిజమే అయితే మరి నేను చూసిన ఆకారం ఎవరిది? అదంతా నీ భ్రమ. లేనిపోయినని ఊహించుకొని అనవసరంగా నువ్వు భయపడుతున్నావు తప్ప ఈ ఇంట్లో ఏమీ లేదు. ఏమోనండి. ఇంకా అనుమానమా? మ్మ్. సర్లే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి కాసేపు పడుకో. మైండ్ కొంచెం రిలాక్స్ అవుద్ది. మ్మ్. గీత ప్రవర్తన ఎలా ఉంది అర్జున్? నేను చెప్పినట్లుగానే గీతకు ప్రేమతో దగ్గరవుతున్నావా? మీరు చెప్పిందే చేస్తున్నాను స్వామి. కానీ ఏమిటి అర్జున్, ఏదైనా సమస్య? గీత పెద్ద సమస్య కదా స్వామి. గీత ఆత్మ అంజలిని ఆవహించినప్పటి నుంచి ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఆ గీత ఎవరిని ఎప్పుడు చంపుతుందో అని భయపడాల్సి వస్తుంది. నేనెవరో ఎలాంటిదాన్నో తెలియక ఇక్కడికి వచ్చావు. వెళ్ళిపో. నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపేశాను. నువ్వు పారిపోతావా, ఇక్కడే ఉండి చచ్చిపోతావా? పారిపోని అవకాశం ఇచ్చినా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇంకా నిన్ను ఎలా వదలను?